పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, వారం వారం బైబిల్ తరగతుల్లో గ్రంథాల నుండి లోతైన వివరణ మాకు అందిస్తున్నారు తండ్రి. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు మా రక్షకుని పవిత్ర నామంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపగలిగిన మా దేవ, ఈరోజు కూడా మీ పాద సన్నిధికి తండ్రి మేము చేరాం తండ్రి. నిన్నటి దినం మాట్లాడినట్టుగా ఈరోజు కూడా మాతో మాట్లాడండి. చదువుకుంటున్న ఈ వచనాల యొక్క భావాలు విభజించి మేము ఆలోచించుకొని చుండగా ఎప్పటికీ మర్చిపోకుండా మీ యొక్క చిత్తంలో వాటిని విభజించుకుంటూ తండ్రి, మా బ్రతుకులను తండ్రి సరిపోల్చుకుంటూ, మా బ్రతుకులలో విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతూ తండ్రి, మేము పొందుకోవలసినవి పొందుకుంటూ మీ మహిమార్థమై ఈ తరగతులను జరిపించమని తండ్రి, మీ మహిమార్థమై ఈ గ్రంథముల యొక్క పుస్తకముల యొక్క విభజన జరిగించమని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ, మా మధ్యకి ఇంకా రావలసిన వారు ఉన్నారు, వారందరిని కూడా మాతో చేర్చమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెరవచన సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ, లూకాసు వార్త నిన్నటి దినం చెప్పినట్టుగా లూకాసు వార్త 3వ అధ్యాయము వివరణ మనం చూద్దాం. సుమారు 38 వచనాలు ఉన్నాయి. చదువుకుని ఉన్నారు, చదువుకుని వచ్చారు అని నేను విశ్వసిస్తున్నాను. చదువుకున్నారు కదా, రైట్. చదువుకుంటే మీరు చదివింది ఎంతవరకు ఉపయోగపడుద్ది అని అంటే చెప్పండి. ఖాళీలు పూరించండి అన్నదానికే ఉపయోగపడుద్ది. మీరు చదువుకున్నది ఎంతవరకు ఉపయోగపడుద్ది అని అంటే చెప్పండి, ఎంతవరకు ఉపయోగపడుద్ది? రైట్ ఆర్ రాంగ్, దానికి ఉపయోగపడుద్ది. కాబట్టి అది ఉండాలి. అలాగే వీటి వెనకున్న భావం కూడా మనకి తెలియాలి. కాబట్టి చూద్దాం. నిన్నటి దినం కొన్ని విషయాలు 2వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. సుమారు 8 విషయాలు 2వ అధ్యాయం నుండి ఒక 8 విషయాలు. ఇక 3వ అధ్యాయము 38 వచనాలు ఉన్నాయి. ఈ 3వ అధ్యాయంలో మొదటి వచనం నుండి నేను చదువుతాను. త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గంట పైబడే, ఎంత తక్కువ కుదించుకున్నా గంటకు పైబడే వస్తుంది. నిన్న ఏకంగా గంటన్నర వచ్చింది 2వ అధ్యాయం వివరణ. అయినా ఫుల్ఫిల్గా చెప్పలేదు. జస్ట్ నేను చూపించిన 8 టాపిక్స్ కూడా అందులో 2వ అధ్యాయంలో పైన మాత్రమే మాట్లాడాం. ఈరోజు కూడా అలాగే పైన ఎలా అంటే ఊరికి బైపాస్ ఉంటుంది కదా, బైపాస్లో వెళ్ళిపోతాం. సందుల్లో తిరిగితే చెప్పండి ఊరు దాటలం, రోజు పట్టుద్ది. బైపాస్లో అయితే చాలా తేలిగ్గా వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు మనం వివరించుకునే ఈ వివరణ ఎలాంటిదంటే బైపాస్. ఇది బైపాస్లో వెళ్ళిపోతాం అంటే ప్రయాణం ఆగకుండా ముందుకి, ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళే వివరణ ఇది. సో బైపాస్లో మనం వెళ్తున్నాం కనుక ఈ 3వ అధ్యాయాన్ని కూడా బైపాస్లో పరిగెట్టినట్టుగానే పరిగెడదాం. ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతి అధిపతిగాను. తర్వాత చదవండి. ఓకే. లుసానియా అధిపతిగాను, రైట్. 2 వచనాలు చదువుతున్నప్పుడు ఇక్కడ దేవుని వాక్యము వచ్చెను అన్న పదం మనకి కనబడుతుంది. చూడండి, దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము రావడం అంటే ఏంటి? దేవుని వాక్యము రావడం అంటే ఏంటి చెప్పాలి. దేవుని వాక్యము రావడం అని అంటే ఏంటంటే ఇలా ఆలోచించవచ్చు, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యము వచ్చెను, అది ఎలా ఉందనంటే ఒక మనిషి నడిచి వచ్చినట్టుగా ఉంది. దేవుని వాక్యము వచ్చెను అని అంటే మీరందరూ తరగతికి వచ్చెను అన్నట్టుగా అది ఎలా ఉంది? ఆ పదం ఒక మనిషి వచ్చినట్టుగా ఉంది. ఎవరి దగ్గరికి? యోహాను గారి దగ్గరికి. ఇప్పుడు వాక్యము అనే పేరు ఎవరికి ఉంది? రైట్. ఇప్పుడు దేవుని వాక్యము వచ్చెను అని అంటే యోహాను గారి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చెను అని ఆలోచించచ్చా?
చెప్పాలి. ఆలోచించచ్చా? చించచ్చా, చించకూడదా? ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఏ పేరు ఉంది? వాక్యం అనే పేరు ఉంది. ఇప్పుడు యోహాను గారి దగ్గరికి ఎవరు వచ్చారు? కన్ఫర్మ్ చేసేసుకుంటే మనము భయంకరమైన దుర్బోధలో పడిపోయినట్టే. అర్థమైందా? దుర్బోధలు ఎలా ఉంటాయో మనకి తెలియడానికి జస్ట్ నన్ను ఒక బ్రదర్ అడిగాడు, వాక్యము వచ్చెను అని ఉంది కదా, వాక్యం అంటే యేసుక్రీస్తు వారికి పేరుంది కదా, బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారా అని అన్నారు. నిజమే. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినే బోధలు, జ్ఞానులు అనుకున్న వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే పదాలు కలిపేస్తున్నారు. పదాలు, ఈ పదం ఇక్కడ, ఈ పదం ఇక్కడ సెట్ అయిందంటే చాలా, ఇంకా సందర్భాలు ఏంటి అన్నది వాళ్ళకి అనవసరం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చును. 14వ వచనం కదా. అంటే యేసుక్రీస్తు వారికి వాక్యం, ప్రకటన గ్రంథంలో కూడా ఆయనకు వాక్యం అనే పేరు అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే వచ్చాడు యోహాను గారి దగ్గరికి, వాక్యము అని అంటే వచ్చింది యేసుక్రీస్తు వారే అని అంటే మీలో చాలామంది ఏమంటున్నారు? ఇలాగ ఊపాం, వచ్చాడేమో అన్నట్టుగా కదా. నేను అదే చెప్తున్నా, పదాలు పట్టుకుంటే భయంకరమైన దుర్బోధ వచ్చేస్తుంది. పదాలు పట్టుకుంటే, దయచేసి సంగమం ఆలోచించండి, పదాలు అస్సలు పట్టుకోకూడదు. సత్యాన్ని విభజించేటప్పుడు పదాలను అస్సలు పట్టుకోకూడదు. మరి దేన్ని పట్టుకోవాలి? సందర్భాలను మాత్రమే చూడాలి. బైబిల్ ఈరోజు మహాజ్ఞానం చెబుతున్నామని సంఘానికి దుర్బోధ నూరు పోసేస్తున్నారు, విషాన్ని పోసేస్తున్నారు. విషం అది. విగ్రహాలు కర్పించి తినచ్చు, అదొక విషం అది. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తగ్గించేపడం అదొక విషం అది. ఉపవాసం చేయించే అదొక విషం అది. భక్తికి ప్రార్థనకే ప్రార్థన చేసుకునే విధానం గురించి తగ్గించేయడం, ఆత్మీయతను తగ్గించేయడం అదొక విషం అది. పదాలు పట్టుకుంటే దుర్బోధలు వస్తాయి, పదాలు పట్టుకోకూడదు. ఎందుకంటే వాక్యం అనే పేరు ఆయనకు ఉంది, ఇక్కడ వాక్యం వచ్చినని ఉంది కాబట్టి యోహాను దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడనంటే వాక్యం తెలిసినోడు నమ్మడు. ఎవరు నమ్ముతారు? అమాయకులు, సంస్థల యొక్క అభిమానులు. చెప్పండి, నమ్ముతారా నమ్మరా? ఈజీగా నమ్ముతారు. అందుకే సంస్థలని, వ్యక్తుల్ని అభిమానించకూడదు. దేన్ని చూడాలి? వాక్యాన్ని మాత్రమే చూడాలి. మరి ఇప్పుడు ఇది ఎలా తేలుతుంది? ఆ తమ్ముడు నన్ను అడిగాడు, ఎలా తేలుతుంది ఇది వాక్యము అని అంటే? ఎలా తేలుతుందని అంటే సందర్భాన్ని చదువు, ఈజీగా అర్థమవుతుంది. ఏంటి సందర్భం? అక్కడ ఏం చెప్పబోతున్నాడు ఆయన? ఏం చెప్పబోతున్నాడనంటే యేసుక్రీస్తు వారికి ముందు ఒక వార్తాహరుడు వస్తాడు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఆ వాక్యాన్ని అక్కడ ఉటంకించి చెబుతున్నాడు. సందర్భం అదే. ఏది సందర్భం? కిందకు వచ్చేసరికి 3వ వచనం నుంచి చూడండి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుండని యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడు? ప్రభు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి, ప్రతి పల్లమును పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్నవి అగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడి ఉన్నట్టు ఇది జరిగెను. అంటే యెషయా దగ్గరకు వచ్చిన వాక్యం ఏది? మనం ఏ వాక్యం అయితే చదువుకున్నామో అదే వచ్చింది యెషయా దగ్గరికి. మూలంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే వాక్యము అనే పదానికి ఇక్కడ వాడబడిన మూలం వేరు, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారికి వాక్యం అన్న చోట వాడబడిన పదం వేరు. రెండు వేరు వేరు పదాలు. సందర్భాన్ని ఆలోచించుకున్నా ఈజీగా మనకు అర్థమవుద్ది, మూలాలు ఆలోచించుకున్నా ఈజీగా మనకు అర్థమవుద్ది. లేదా ఈ రెండు కూడా మనకు తెలియలేదు అని అంటే ఈ వెర్షన్లో ఎలా ఉంది, వేరే వెర్షన్లో ఎలా రాశారు అని వేరే వెర్షన్ చదివితే అక్కడ చాలా స్పష్టంగా కొన్ని తెలుగు వెర్షన్స్లో వాడుక బైబిల్లో ఒకలా రాయబడింది, మనం వాడుతున్న ఈ బైబిల్లో ఒకలా రాయబడింది. లేదా మరొక బైబిల్ని మనం తీసుకుంటే యోహాను యొద్దకు దేవుని వాక్కు వచ్చెను అని ఉంది. ఏమొచ్చింది? యోహాను యొద్దకు దేవుని వాక్కు వినిపించెను అని ఉంది. వినిపించెను స్పష్టంగా. వాక్యము వచ్చెను అంటే యేసుక్రీస్తు అన్న వాక్యానికి కలిపేసి యేసుక్రీస్తు అని అనుకుంటే మరొక వెర్షన్ ఏం చెప్తుంది? యోహాను యొద్దకు దేవుని వాక్కు వినిపించెను. అర్థమైందా? యోహాను దగ్గరికి ఏమొచ్చిందట?
ఇప్పుడు చూడండి, దేవుని వాక్ ఆయనకి వినిపించింది అనగానే నేను చదువుతాను చూడండి ఆ మాట. వేరే వెర్షన్లో ఎలా ఉందనంటే, అన్న కైఫా ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడు అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. మనం చదువుకున్న ఇందులో ఏముంది? దేవుని వాక్యము వచ్చెను. వాక్యము అనగానే యేసుక్రీస్తు అన్నాం. యేసుక్రీస్తు నడిచి వచ్చినట్టుగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వచ్చాడండి యోహాన్ దగ్గరికి అని అనుకునే అవకాశం ఉంది పదాలను కలిపితే. ఇది చిన్నది, చాలా చిన్నది. ఇది పదాలను కలిపి పాడు చేస్తున్న బోధలు చాలా ఉన్నాయి. సందర్భాలను వదిలేసి, సందర్భాలను చెప్పే జ్ఞానం లేక, సందర్భాలను వివరించే వాళ్ళకి ఆ జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇవ్వక, చదవక, ఏ ఇతర వ్యాఖ్యానాలు చదవక, ఏ పెద్దవారి పుస్తకాలు చదవక, ఎవరిని ఒక సలహా తీసుకోక, ఏది తోస్తే దాన్ని కూర్చుని దాన్నే సంఘానికి బోధిస్తూ చెప్పేసిన తర్వాత మరలా తిరిగి సరిచేసుకోవడానికి అహంభావం అడ్డొచ్చి ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, మేము ఏదైతే చెప్పామో అదే ఫైనల్, అదే మహాజ్ఞానం, దీనికి తిరగలేదు అని కొంతమంది ఓ 10-15 మంది బ్యాచ్ ఉంటారు కదా, భజన బ్యాచ్, ఈ భజన బ్యాచ్ని పెట్టుకుంటున్నారనమాట. కాబట్టి అది చాలా తప్పు. అబద్ధాన్ని 10 మంది కాదు, అబద్ధాన్ని 1000 మంది చెప్పినా చెప్పండి, అబద్ధము ఎప్పటికీ నిజమన్నది కాలేదు. కాబట్టి ఇక్కడ వాక్యము అనంటే యేసుక్రీస్తు వారు ఎంత మాత్రము కాదు. వాక్యము అనంటే దేవుని వాక్కు అతనికి వినిపించింది. అంటే ఏ వాక్కు అతనికి వినిపించింది అనంటే, ఏ ప్రవచనానుసారంగా అయితే చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న నిన్ను పెంచారో, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పవలసిన టైము వచ్చేసింది యోహాను, నువ్వు వెళ్ళి ప్రకటించు అన్న వాక్ ఆయనకి వినిపించింది. ఆ ప్రేరేపణ ఆయనకి కలిగింది. ఆ టైంకి ఆయన బయటికి వెళ్ళి చెబుతున్నాడు. కింద సందర్భం అంతా అదే. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఏ టైంలో జరిగింది అనంటే, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఏ టైంలో జరిగింది అనంటే, 5 రాజులను చెబుతున్నాడు, 2 మత సంబంధమైన అధికారులను చెబుతున్నాడు. ఆ పై 2 వచనాలు చదివితే 5 రాజులు కనబడతారు, 2 మత సంబంధమైన పూజారులు కనబడతారు. వీళ్ళ టైంలో ఎవరు చెబుతున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో, రాబోతున్నటువంటి రాజు గురించి ప్రకటన చేస్తున్నాడు. అంటే రాబోతున్న రాజు ఏం చేస్తాడో అక్కడ ఆయన ప్రకటన చేశాడు కదా. చూడండి ఏం చేస్తాడనంటే, ఈయన చేసిన దాన్ని, ఈయన చేస్తున్న దాన్ని రాబోతున్న రాజు ఇంకా ఏం చేస్తాడనంటే, ఈయన ఏదైతే చేస్తున్నాడో దాన్ని రాబోతున్న రాజు ఇంకా దాన్ని కొనసాగిస్తూ యేసుక్రీస్తు వారు ప్రజల్లో ఉన్న ఈ హెచ్చుతగ్గులు కానివ్వండి, ప్రజల్లో ఉన్న ఎత్తుపల్లాలు కానివ్వండి, ప్రజల్లో ఉన్న వంకర మార్గాలు కానివ్వండి, ప్రజల్లో ఉన్న ఈ భయంకరమైన ఈ విషబీజాలన్నింటినీ కూడా మారు మనసు వైపు నడిపించి, ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తర్వాత కాలంలో ఆ రాజు అనేక మంది హృదయాలను గెలుచుకుని దేవుని రాజ్యంలోకి నడిపించి ఈ ఎత్తు పల్లాలన్నీ చేర్పేశాడు. ఇప్పుడు ఈ పని ఏ టైంలో జరుగుతుంది? 5 రాజులు చెప్పండి, 2 మత సంబంధమైన పూజారులు. ఈ మత సంబంధమైన పూజారులు కానీ రాజులు కానీ ఈ ఎత్తు పల్లాలని పూడ్చగలరా? ప్రజల మధ్య భౌతికమైన ఎత్తు పల్లాలనే పూడ్చలేకపోతున్నారు. పోయిన రోడ్లు వేస్తున్నారా రాజులు? మనకే చెప్పండి, పోయిన రోడ్లు వేస్తున్నారా? ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు. ప్యాచ్ వర్క్లు కూడా ఏమవుతున్నాయి? ఈ ముక్క ప్యాచ్ చేస్తుంటే ఆ ముక్క నుంచి మరలా లేచుకుంటూ వచ్చేస్తుంది. మనకి ఈ మూల వేసారు అనుకోండి ప్యాచ్ వర్క్, ఆ మూల నుంచి లేచుకుంటూ వచ్చేస్తుంది. భౌతికంగా ఉన్న వాటినే ప్యాచ్ వర్క్ చేయట్లేదు రాజులు. మనుషులలో ఉన్న ఆత్మీయ ఎత్తుపల్లాలనే ప్యాచ్ వర్క్ చేయగలరా? వాళ్ళ వల్ల అవుద్దా? హైలీ ఇంపాసిబుల్ అది. కాబట్టి దేవుడు భౌతికంగాను సరిచేయగలడు మానవ జీవితాన్ని, చెప్పండి ఆత్మీయంగాను సరిచేయగలడు. అలా సరిచేయడానికి ఎవరు వస్తున్నారు అనంటే, రాజు వస్తున్నాడు. ఏ రాజు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే ఇక్కడ 5 రాజుల టైంలో ఆయన వాక్కు బయటకు వచ్చి ఎవరి గురించి చెప్తున్నాడో, రాజు వస్తున్నాడు. మరి వీళ్ళంతా రాజులే కదా అంటే రాజులే. మరి వీళ్ళు ఏం చేయలేరు అని అంటే, ఆ ఎత్తు పల్లాలను వీళ్ళు చెప్పండి పూడ్చలేరు. భూమి మీద ఏ రాజుకి అది ఎప్పటికీ చేత కాదు. మరి ఏ రాజుకు మాత్రం చేతనవుతుంది అని అంటే, రాజులకు రాజైన యేసుక్రీస్తు వారికి మాత్రమే చేతనవుతుంది. అందుకే ఎందుకంత ఇంట్రడక్షన్ ఇచ్చాడనంటే, రాజులు అక్కడ కనబడుతున్న రాజులు ఎవరికి చేత కానిది ఎవరికి చేతనైంది? తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారికి చేతనైంది. కాబట్టి ఆ రాజులు ఫెయిల్ అయ్యారు. ఏ విషయంలో?
ప్రజల జీవన విధానాన్ని, స్థితిగతులను మార్చడంలో ఈ రాజులు ఫెయిల్ అయ్యారు. తర్వాత వచ్చిన యేసుక్రీస్తు వారు మాత్రం అందులో సక్సెస్ అయ్యాడు ఆయన. కాబట్టి ఆయన రాజులకు రాజుగా మనకి చూపిస్తూ ఉన్నాడు. రైట్. తర్వాత మనకి 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనకి ఎవరు కనబడతారనంటే ఆయన వ్యక్తిత్వం కనబడుద్ది. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది వచ్చారు. ఎవరు వాళ్ళు? బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు సుంకర్లు ఉన్నారట, ఇంకా చూడండి సైనికులు ఉన్నారట, ఇంకెవరున్నారు? బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది పైన సర్ప సంతానం, కొంతమంది జన సమూహాన్ని చూసి సర్ప సంతానం, మేబీ ఈ శాస్త్రులు, పరిసయ్యుల భావజాలానికి సంబంధించినటువంటి మనుషులు, వీళ్ళంతా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన రండి ఆయన అని మనకులాగా వెంటనే కంగారుగా ముంచేయకుండా బాప్తిస్మం ఏం చెప్తున్నాడు ఆయన? అసలు నా దగ్గరికి ఎవరు రమ్మన్నట్రా మిమ్మల్ని అడుగుతున్నాడు. సర్ప సంతానమా చెప్పండి, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. అబ్రహాం మాకు తండ్రిని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకోవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాంనకు పిల్లల్ని పుట్టింపగలని మీతో చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో వచ్చారు అని అంటే, బాప్తిస్మం తీసేసుకుంటే వాళ్ళకి, బాప్తిస్మం తీసేసుకుంటే మేలు జరుగుతుందన్న శరీర సంబంధమైన మైండ్ సెట్ వాళ్ళు వచ్చింది. అర్థమైందా? బాప్తిస్మం తీసుకుంటే మేలు జరుగుతుందన్న శరీర సంబంధమైన మైండ్ సెట్ అది. అందుకే ఏమంటున్నాడు? మారు మనస్సుకు తగిన ఫలాలని ఫలించేలాగుంటేనే రండి, లేదా బాప్తిస్మం తీసుకోకపోయినా పర్లేదు. బాప్తిస్మం మీరు తీసుకోకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. తీసుకున్న తర్వాత మారు మనస్సుకు తగిన ఫలాలను ఏం చేయాలి? ఫలించాలి. ఇదే సూత్రం మనకి వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేయాలట? మారు మనస్సుకు తగిన ఫలాలను చెప్పండి ఫలించాలి. తీసుకున్న తర్వాత ఫలించకపోతే, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోకుండా వేరే ఫలాలు ఫలించమనుకోండి, అది ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలాలు ఆ కాలంలోనూ ఆయన అదే చెప్తున్నాడు యోహాను గారు, ఈ కాలంలోనూ ఇదే చెప్తుంది మనకి కొత్త నిబంధన. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మారు మనస్సు అన్నదే ఖచ్చితంగా కలగాలి. ఆ కలిగిన దాని మీద మనం నిలబడాలి. దానికి తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు అన్నవి ఫలించాలి. సో ఆయన వ్యక్తిత్వాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఏలియాకున్నటువంటి రోషంతో కూడిన భావజాలం ఆయన అక్కడ లూకా గారు మరొక ఏలియా కొత్త నిబంధనలో కనబడ్డాడు అన్నట్టుగా ఆయన క్యారెక్టర్ని అక్కడ లూకా గారు ప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి కిందికి వెళ్ళేసరికి ఇదంతా సైనికులకు చెప్పాల్సిన విషయాలు సైనికులకు చెప్పాడు, సుంకర్లకు చెప్పాల్సిన విషయాలు సుంకర్లకు చెప్పాడు. రైట్. వాళ్ళు ఎలా బ్రతకాలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్లారిటీ ఇచ్చాడు వాళ్ళకి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత. అయితే టైమ్స్ తక్కువ ఉంది కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. 15వ వచనం నుంచి చూద్దాం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయంలో ఆలోచించుకొనుచుండగా. చూసారా, ఆ కాలంలో ప్రజలందరూ ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? చెప్పండి, ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? మెస్సియా గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈయన అడావుడి, ఈయన విధానం, ఈయనంతా ఎలా ఉంది? ఈయన టాకింగ్ ఫ్లవర్ ఇదంతా ఎలా ఉంది? ప్రజలలో కొంతమందికి ఒక సందేహం కలిగింది, మేము ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనేనేమో. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారిని చూసి మేము ఎదురు చూస్తున్న మెస్సీ ఈయనే అని కొంతమంది అనుకున్నారట. కొంతమంది అనుకుని ఆ విషయం ఎవరి దగ్గరికి వెళ్ళింది? యోహాను గారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మెస్సియా అంటే ఎవరు? చిన్న వ్యక్తి ఆయన ఏమన్నా? మెస్సీ అంటే ఎవరు? వీళ్ళ విమోచకుడు కదా. మెస్సీ అంటే ఎవరు? దావీదు వంశంలో నుంచి రాబోతున్న రాజు. సో మెస్సియా ఆ జాతి మొత్తం, ఇప్పటికీ ఇశ్రాయేలు జాతిలో కొంతమంది ఈ మెస్సీ గురించే ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మెస్సియా అని అంటే చిన్న వ్యక్తి కాదు. ఇప్పుడు వీళ్ళంతా ఈయన దగ్గరికి వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి ఏం చెప్తున్నారనంటే, మేము ఎదురు మెస్సియా నువ్వేనా, క్రీస్తయి ఉండునేమని అందరి హృదయాల్లో యోహాను గురించి తమ హృదయాల్లో ఆలోచించుకొని చున్నప్పుడు యోహాను గారికి అది తెలిసి నేనే అని అన్నాడాయన. నేనే అని అన్నాడాయన. ఏమంటున్నాడు? మీరు ఎదురు చూస్తున్న మనిషిని నేను ఎంత మాత్రము కాదు. అయితే నాకు ఆయనకి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది అనంటే, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పనిచేయను. నన్ను మీరు ఎలాగా గుర్తించుకున్నారనంటే,
నేనేదో నీటిలో బాప్తిస్మం ఇచ్చి 10 మందిని గద్దిస్తున్నానని, నేనే మెస్సేనని మీరు అనుకుంటున్నారు, నేనే క్రీస్తునని మీరు అనుకుంటున్నారు. కానీ నా తర్వాత వచ్చే ఆయన ఎలాంటి వాడు అనంటే, నేను కేవలం నీటిలో మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నాను. నా తర్వాత వచ్చి ఈయన ఎలాంటి వాడు అనంటే, నీటిలో ఇచ్చే బాప్తిస్మం కాదు ఆయన ఇచ్చే బాప్తిస్మం. ఎందులో ఇస్తాడో? పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడో, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. కాబట్టి నాకు ఆయనకి వేరియేషన్ ఎంత ఉంది అని అక్కడ చెబుతున్నాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి 2 ప్రశ్నలు అక్కడ. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి? అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? నీటి బాప్తిస్మం అంటే ఏంటి? యోహానిచ్చే నీటి బాప్తిస్మం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి? అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? యోహానిచ్చే నీటి బాప్తిస్మం ఏం చేయమని ప్రోత్సహించింది? పాప క్షమాపణ నిమిత్తం యోహాను బాప్తిస్మాన్ని ఇచ్చాడు, పాప క్షమాపణ నిమిత్తం. అందుకే కదా వచ్చిన వాళ్ళందరినీ ఏం చెప్తున్నాడో, మీరు లంచాలు తీసుకుంటుంటే మానేయండి, లంచాలు తీసుకోకండి, మీరు అన్యాయంగా ప్రజల మీద పన్నులు వేయకండి, ఏ కదా చెప్పాడు. అంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ములగండి, మరలా పనికి మాలిన పనులు చేయకండి. ఇది నీటి బాప్తిస్మం. అప్పటి వరకు యోహాను చేసిన నీటి బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఎప్పటి వరకు జరిగింది యోహాను యొక్క నీటి బాప్తిస్మం? ఎప్పటి వరకు జరిగిందండి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చేంత వరకు కూడా యూదులు యోహాను బాప్తిస్మాన్నే నమ్మారు. నమ్మరు లేదా? యేసుక్రీస్తు నామములో మొట్టమొదట బాప్తిస్మం ఎప్పుడు ఇచ్చారు? సంఘం ప్రారంభించబడిన తర్వాత. అప్పటి వరకు ఈ యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం చెల్లిందని అంటే చాలామంది మనకు కనబడతారు. అందుకే 19వ అధ్యాయంలో మరలా రెండవసారి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మరలా రెండవసారి బాప్తిస్మం తీసుకోమన్నట్టుగా వారు తీసుకున్న బాప్తిస్మం యోహాను బాప్తిస్మం అని పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు అక్కడ వాళ్ళని సరిచేసినట్టుగా మనం చూస్తాం. మరలా రెండోసారి బాప్తిస్మం మీరు పొందండి, మీరు తీసుకున్న సరైంది కాదు, క్రీస్తు తర్వాత మీరు తీసుకుంటున్నారు కనుక సంఘం స్థాపించబడిన తర్వాత మీరు మరలా సరి చేసుకోండి అని చెప్పబడినట్టుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇస్తారు అని అంటే, యేసుక్రీస్తు వారు నీటిలో బాప్తిస్మం ఇవ్వలేదా అంటే ఇచ్చారు. యోహాన్ గారి ఉద్దేశం ఆయన నీటిలో బాప్తిస్మం ఇవ్వడం కాదు, మరలా ఈ 2 ఇచ్చాడు కదా, నీటిలో ఇచ్చాడు యేసుక్రీస్తు వారు అని మనం మరలా కౌంటర్ మనం వేసుకోకూడదు. ఆ 2 ఇచ్చాడనంటే ఆయన ఆల్రెడీ నీటిలో ఇస్తున్నాడు. ఎవరో? యోహాన్ గారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నీటిలో ఇస్తాడని సమానమైంది చెప్పడు కదా. అందుకే యేసుక్రీస్తు వారు నీటిలో ఇచ్చారు బాప్తిస్మాన్ని, నీటిలో ఇచ్చారు. చూడండి బాప్తిస్మాన్ని ఎక్కడ మనం చదువుతాము? ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము, త్వరగా మరలా ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 26వ వచనం. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవరిని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. యేసుక్రీస్తు వారు బాప్తిస్మము ఇస్తున్నారు. ఎందులో ఇస్తున్నారు? యోర్దాను నదిలో బాప్తిస్మము ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు యోహాను ఏ బాప్తిస్మం గురించి చెప్పాలి? యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని చెప్పాలని అంటే ఆయన నీటిలో ఇస్తున్నాడు యోహాను గారు, యేసుక్రీస్తు వారు కూడా ఎందులో ఇస్తున్నాడో? నీటిలోనే ఇస్తున్నాడు. ఇప్పుడు నీటిలో ఇస్తున్న యోహాను యేసుక్రీస్తు వారి బాప్తిస్మాన్ని యోహాను టచ్ చేయకుండా, ఎందుకనంటే టచ్ చేస్తే ఏమవుద్ది? ఈయన నీటిలోనే ఇస్తున్నాడో చెప్పండి, ఆయన నీటిలోనే ఇస్తున్నాడు. ఇంకా ఆయన గొప్పతనం ఏముందని ప్రజలు అనుకుంటారో అనుకోరా? ఆయన గొప్పతనం ఏముండదు. మరి ఆయన ఈయనకన్నా గొప్పవాడని చెప్పాడు. ఈయన చెప్పులు మోయడానికి కూడా నేను పనిచేయనని చెప్పాడు యోహాను గారు. అప్పుడు ఏం చెప్పాలి అని అంటే, ఆయన ఈయన చెయ్యలేని పని చేస్తాడు. ఎవరు? యోహాను గారు చేయలేని పని ఆయన చేస్తాడు. యోహాను గారు ఏ పని చేయలేరు? ఆత్మలో యోహాను గారు ఆత్మతో బాప్తిస్మాన్నే ఇవ్వలేరు, పరిశుద్ధాత్మతో. అగ్ని బాప్తిస్మాన్ని యోహాను గారు ఇవ్వలేరు, ఆయన వలన కాదు అది. అందుకే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో మనకు తెలియాలి, అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో తెలియాలి. ఇవి 2 ఎవరు ఇవ్వగలరు? కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు. భూమి మీద మరి ఎవ్వరు ఇవ్వలేరు. అది యోహాను గారి యొక్క ఇంటెన్షన్. అది నా మాటలు అర్థమవుతున్నాయి లేదా? కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అంటే ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటే బాప్తిస్మం అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? బాప్తిస్మము అన్న పదానికి అర్థం ఏంటి? బాప్టిజో అనే ఆ మూల పదానికి సంబంధించిన అర్థం ఏంటనంటే, బాప్తిస్మం అన్న పదానికి ముంచుట,
అని అర్థం. బాప్తిస్మం అని అంటే చెప్పండి, ముంచుట అని అర్థం. ఇప్పుడు యోహాను ఎందులో ముంచుతున్నాడు? యోర్దాను నదిలో ముంచుతున్నాడు, నీటిలో. ఇప్పుడు అదే ఇంటెన్షన్లో మాట్లాడుతున్నాడు. ఆత్మతో ముంచుతాడు యేసుక్రీస్తు వారు కూడా, అంతే కదా దాని అర్థం. ఆత్మతో ముంచుతాడు, పరిశుద్ధాత్మతో ముంచుతాడు. అది యోహాను వల్ల అవుతుందా అంటే అవ్వదు. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటున్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అందుకే చూద్దాం, పరిశుద్ధాత్మలోను పరిశుద్ధాత్మతోను. ఇందుకు ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, త్వరగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందెదరు అని నేను ఎప్పుడు చెప్తున్నాడో? పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత చెప్తున్నాడు. ఎవరికే? శిష్యులకి. యోహాను ఇచ్చిన బాప్తిస్మం మీకు తెలుసు, కానీ కొద్ది దినములలోగా యోహాను చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ఆయన వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. కనుక అది మీరు కొద్ది దినములలో మీరు అనుభవిస్తారు. అయినను 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు ఎందంతటను భూదిగంధముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. రైట్. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ పరిశుద్ధాత్మతో ముంచడం అన్నది ఎప్పుడు జరిగిందని అంటే 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఆ పెంతుకొస్తున్న పండగ దినమున. చూడండి, పెంతుకొస్తున్న పండగ దినమున ఏం జరుగుతుంది? మీరు 2వ అధ్యాయం అంతా మీరు చూసినప్పుడు పెంతుకొస్తున్న పండగ దినమున వీళ్ళ మీదకి ఆత్మ దిగి రావడం మనం చూస్తాం. 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యజనులతో మాటలాడసాగిరి. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇది? యేసుక్రీస్తు వారు చంపబడి పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన ఆ 40 దినాల కాలంలో వాళ్ళకి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడో? యోహాను బాప్తిస్మం మీకు తెలుసు, యోహాను ఏదైతే చెప్పాడో నేను పరిశుద్ధాత్మలో ఇస్తానని, అది నెరవేరే టైం కొద్ది దినాలు అన్నాడో అది పెంతుకొస్తు దినాన వీళ్ళ విషయంలో నెరవేరిందా లేదా? రైట్, మైండ్లో పెట్టుకోండి. ఇదే విషయాన్ని ఆయన బ్రతుకున్నప్పుడు యోహాను సువార్త మీరు 14వ అధ్యాయం చదవండి, 15వ అధ్యాయం చదవండి, 16వ అధ్యాయం చదవండి. ఈ 3 అధ్యాయాల్లోనూ ఆదరణకర్త గురించి ఆయన చెబుతాడు. నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ దగ్గరికి వస్తాడు, నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనము అంటాడు. అర్థమైందా? యోహాను 14, 15, 16 అధ్యాయాలు. రైట్. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడనంటే మనం చూస్తున్న అపోస్తుల కార్యాల్లో చెప్పిన 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన వచనం కానీ 8వ వచనంలో చెప్పింది కానీ, లేదా పెంతుకొస్తు దినాన మనం చూస్తున్న జరుగుతున్న విషయం కానీ, లేదా యోహాను సువార్తలో జరిగిన 3 అధ్యాయాల్లో చెప్పబడిన ఆత్మ గురించి చెప్పబడిన విషయాలు కానీ, ఇవన్నీ మనం తీసుకుంటే మనకి ఒక విషయం క్లారిటీ వస్తుంది. ఏంటనంటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడం అనంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వచ్చి ఆ ఆత్మ వాళ్ళని ముంచింది. ఎందులో ముంచింది? ఆత్మ తనలో వారిని ముంచింది. అందుకే ఆత్మ ఆవహించిన తర్వాత వాళ్ళ మాట్లాడుతున్న వాక్చతికి చాలామంది ఏమన్నారో? మందు తాగినోళ్ళ ఉన్నారా వీళ్ళు అన్నారు అక్కడ. అందుకే ఆత్మలో వాళ్ళు ములిగి, మందులో ములిగిపోతే ఎలా ఉంటారో? కొత్త భాష మాట్లాడతారు కదా, మందు తాగినోడు మాట్లాడతాడా? ఇంగ్లీష్ మాట్లాడతాడు. మందు తాగినోడు ఖచ్చితంగా అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. అలాగే అక్కడ వాళ్ళు కూడా కొత్త భాషలు మాట్లాడేసరికి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? మందు తాగినోళ్ళు రా అనుకుంటున్నారు. అంటే ఆత్మలో వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు వారు యోహాను చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ బాప్తిస్మం వారికి జరిగింది. అంటే ఆత్మతో ముంచాడు వాళ్ళనే ప్రభు చెప్పినట్టుగా. ఇది యూదుల విషయంలో జరిగింది. అలాగే అన్యుల విషయంలో కూడా ఇది జరిగిందా అంటే కొర్నేలు సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం కొర్నేలు సందర్భాన్ని చూసి అసలు అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి అక్కడ కూడా వెళ్దాం. 10వ అధ్యాయము కొర్నేలు సందర్భం 44 వచనం నుండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరికీ పరిశుద్ధాత్మ దిగను. తెలుసు కదా, పేతురు గారిని కొర్నేలు ఇంటికి పంపారు. పంపినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆయన ముఖ్య స్నేహితులు, బంధువులు అందరూ కొర్నేలు ఇంట్లో ఉన్నప్పుడు పేతురు గారు అక్కడికి వెళ్తాడు, గ్రాండ్ వెల్కమ్ చెప్తారు, పేతురు గారి ద్వారా అద్భుతమైన మాటలు వింటారు. ఇదంతా విన్నప్పుడు
44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరుచుతూ ఉండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించిన తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. 2వ అధ్యాయంలోనేమో యూదుల మీద కుమ్మరింపబడింది, 10వ అధ్యాయంలోనేమో అన్యుల మీద ఆత్మ కుమ్మరింపబడింది. ప్రభువు చెప్పినట్టుగా యోవేలు ప్రవచనం చెప్తున్నట్టుగా, యోవేలు గ్రంథంలో ప్రవచనం 2:28లో చెప్తున్నట్టుగా యోవేల్లో ఇక్కడ అన్యుల మీద అలాగే యూదుల మీద ఆత్మ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నదే జరిగిందా లేదా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అన్న పదానికి అర్థం ఏంటి? ముంచడం. ఇది ఎక్కడ జరుగుతుందే? పెంతుకోస్తున్న పండుగ దినాన యూదులకు జరిగింది, కొర్నేలు ఇంట్లో అన్యులకు జరిగింది. అంటే అన్యులను ఆత్మలో ముంచాడు, చెప్పండి, యూదులను కూడా ఆత్మలో ముంచాడు. ఆత్మలో ముంచడమే ఆత్మ అభిషేకం లేదా ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నా మాటలు అర్థమవుతుందా లేదా? రైట్. 11వ అధ్యాయం ఇంకా క్లారిటీ ఇస్తారు చూడండి. 11వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. నేను ఆరంభించినప్పుడు పేతురు గారి సాక్ష్యం మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో పంచుకున్నాడు. పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటేనే. కన్ఫర్మ్ చేస్తాడా పేతురు గారు? 11వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 15వ వచనం. అంటే ఆత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అంటే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా పేతురు గారు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏంటి? ఆత్మ కుమ్మరింపబడమే, చెప్పండి, ఆత్మలో మొలగడమే ఏంటది? బాప్తిస్మం. ఆత్మలో మొలగడమే బాప్తిస్మం. కాబట్టి యోహాను చెయ్యలేని దాన్ని ఎవరు చేస్తారంటున్నాడు? యేసుక్రీస్తు వారు చేస్తారు. యోహాను ఏం చేయలేడు? నీటిలో మాత్రమే ముంచగలడు యోహాను గారు. యేసుక్రీస్తు వారు నీటిలో ముంచగలడు ఆయన, చెప్పండి, ఆత్మలో కూడా ఆయన ముంచగలడు, ఆత్మను కూడా ఆయన ప్రసాదించగలడు. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇంకొక బాప్తిస్మం ఉంది. యోహాను గారు చెప్తూ, నేను చెయ్యలేనిది నా వెనక వచ్చేవాడు చేస్తాడు అన్నాడు కదా. ఏంటి ఇంకొక బాప్తిస్మం? చెప్పండి, ఏంటి ఇంకొక బాప్తిస్మం? అది అగ్ని బాప్తిస్మం. నా మాటలు అర్థమవుతున్నాయి లేదా? అర్థమవుతున్నాయి నా మాటలు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో చూసాం ఇప్పటి వరకు. సింగిల్ వర్డ్లో చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆత్మను పొందుకోవడమే, ఆత్మలో మొలగడమే, చెప్పండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇప్పుడు అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మలో మొలగడం. మరి అగ్ని బాప్తిస్మం అంటే చెప్పండి, అగ్నిలో మొలగడమే, అంతే. అగ్నిలో మొలగడమే. అగ్నిలో మొలగడం అంటే చెప్పాలి. అగ్ని అంటే దీని విషయంలో కొన్ని అభిప్రాయాలు, కొంతమంది కొన్ని భిన్నమైన అభిప్రాయాలు చూపించారు. అగ్ని బాప్తిస్మం అన్నదాన్ని మరికొంతమంది ఎలా టీచ్ చేస్తారనంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము ఇందా చూసాం కదా, 4వ వచనం చదివాం కదా, 3వ వచనం చదవండి, 2వ వచనం 3వ వచనం త్వరగా. అగ్ని బాప్తిస్మం అంటే కొంతమంది ఎలాంటి భిన్నాభిప్రాయాలు దీని మీద కలిగి ఉన్నారో చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద, అనగా అందరును పరిశుద్ధాత్మతో నిండిన వారే. అర్థమైందా? పెంతుకోస్తున్న పండుగ దినాన వీళ్ళందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎలా వచ్చాడట? ఆత్మ నాలుకలుగా విభాగింపబడి, అగ్ని నాలుకలుగా విభాగింపబడి. అంటే ఇప్పుడు అగ్ని వాళ్ళ మీదకే వచ్చింది. కాబట్టి కొంతమంది ఏమన్నారంటే
పెంతుకోస్తన పండగ దినాన్నే రెండు జరిగినాయి అన్నారు. ఏంటా రెండు? అగ్ని బాప్తిస్మము, చెప్పండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. రెండు కనబడుతున్నాయి లేదా అక్కడ పెంతుకోస్తన పండుగ దినాన్న? కనబడుతున్నాయా? అర్థమవుతున్నాయా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అగ్ని నాలుకలుగా విభాగింపబడి ముందు కనబడించింది కదా, అగ్ని వాళ్ళ మీదకి వచ్చింది, అది అగ్ని బాప్తిస్మం అన్నారు కొంతమంది అభిప్రాయం. తర్వాత పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉన్నాడు కనుక, వాళ్ళతో ఆయన నిండుకున్నాడు కనుక వాళ్ళలో, దాన్ని ఏమన్నారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కాబట్టి యోహాను ఏం చెప్తున్నాడనంటే, ఇదిగో పెంతుకొస్తున్న పండుగ దినాన రెండు జరిగినాయి అని కొంతమంది వారి అభిప్రాయాన్ని చెప్పారు. అక్కడ అగ్ని అనంటే కేవలం ఆ పరిశుద్ధాత్మ చూడండి పావురాకారంలో ఎలాగైతే పోల్చాడో, ఇక్కడ అగ్ని కూడా ఆ రకంగా వచ్చింది అక్కడ వాళ్ళ దగ్గరికి. నిజంగా భౌతికంగా కాల్చే అగ్ని కాదు అది, నాలుకలుగా విభాగింపబడి వాళ్ళకి కనబడింది, కాల్చేది కాదు అది పరిశుద్ధాత్మ. కొంతమంది ఆ సందర్భాన్ని చూసి కొంతమంది వారి అభిప్రాయాలను ఏమని చెప్పారంటే, ఈ రెండు పెంతుకోస్తున్న పండుగ దినానే జరిగినాయి అని చెప్పారు. మరికొంతమంది అగ్ని అనంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక సందర్భంలో ప్రభువారు మాట్లాడుతూ అంటారు, నేను అగ్నివేయ వచ్చి తిని అంటారు. చూడండి ఆ మాట ఎక్కడుందో, లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయంలో నేను అగ్నివేయ వచ్చి తిని అని అంటాడు. 49వ వచనం, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండువలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ఇక్కడ కూడా అగ్ని వేయవచ్చి తినని చెప్పి ఇక్కడ కూడా బాప్తిస్మం అన్న పదాలు కనబడేసరికి కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఆ సందర్భాన్ని తీసుకొచ్చి, ఆ టెస్ట్ని తీసుకొచ్చి భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అన్నాడు కదా. ఎందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద వేసిన అగ్ని ఏంటి? చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద వేసిన అగ్ని ఏంటి? అర్థమవుతున్నాయా లేదా నా మాటలు? అర్థమవుతున్నాయండి? అగ్ని వేయ వచ్చేతనే అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ. ఏంటి ఇది భూమి మీద అగ్ని వేయడం అని అంటే, 51వ వచనంలో, నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చునని మీరు తలంచుకున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఎప్పటి నుండి ఒక ఇంట్లో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు. అంటే మన పల్లెటూరు భాషలో మాట్లాడుకుంటే ఇద్దరికి విరోధముగా ముగ్గురు అంటే ఈ ఇద్దరికి ఆ ముగ్గురికి మధ్యలో పచ్చగడ్డేస్తే చెప్పండి ఏమవుద్దట? పచ్చగడ్డేస్తే అగ్ని వేయి రావడం అంటే అదే బొగ్గుమంటదట. పచ్చగడ్డ అంటుకుంటుందా? చెప్పండి, పచ్చగడ్డ అంటుకుంటుందా ఒట్టిగడ్డ అంటుకుంటుందా? కదా, ఒట్టిగడ్డ అయినా అంటిస్తేనే. కానీ యేసుక్రీస్తు వారు ఈ పల్లెటూరు సామెత ఇక్కడ బాగా సెట్ అవుద్ది. పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది వీళ్ళిద్దరి మధ్యన అంటారు చూసారా. సత్యానికి అసత్యానికి అంత బొగ్గుమనే పరిస్థితులు ఉంటాయి. ఒక ఇంట్లో ఇద్దరు సత్య సంబంధులు ఉండి మరొక ఇంట్లో అదే ఇంట్లో ముగ్గురు అసత్య సంబంధాలు ఉన్నారనుకోండి, వీళ్ళు సత్యాన్ని పాటించే వాళ్ళు సత్యం మీద నిలబడతారు, అసత్యాన్ని పాటించే వాళ్ళు అసత్యం మీద నిలబడతారు. ఇప్పుడు వీళ్ళకి పడుతుందా? చెప్పండి, పడుతుందా? వీళ్ళేమో నిజదేవుడని యేసుని అంటున్నారు అనుకోండి, మేము ఈయన్ని ఆరాధిస్తామన్నారు. వాళ్ళేమో చెప్పండి విగ్రహాలను ఆరాధిస్తామన్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి పడుతుందా? ఒక ఇంట్లో సమాధానం ఉంటుందా? చెప్పండి, అత్తగారికి కోళ్ళకి సమాధానం ఉంటుందా? అత్తగారేమో విగ్రహాల్లో ఉండి కోడలేమో దేవుళ్ళు ఉందనుకోండి, అత్తకి కోడలకి పడుతుందా? చెప్పండి. దాన్ని ఏమంటున్నాడు? అగ్ని అంటున్నాడు. ఈ సందర్భంలో యోహాన్ గారు ఏ సందర్భంలో చెప్తున్నాడు అగ్ని అంటే? కొంతమంది ఇదే అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నట్టుగా సమాధానము లేని పరిస్థితులు ఉంటాయి, సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఏమన్నాడంటే అగ్ని బాప్తిస్మం అన్నాడు. చాలా కుటుంబాల్లో ఈరోజు సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయా లేదా? దేన్ని బట్టి? సత్యాన్ని బట్టి. సమాధానం లేకపోవడం అంటే నువ్వు సత్యం మీద నిలబడి సత్యం మీద నువ్వు కట్టుకుంటుంటే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది మన మీద కక్ష కడతారు. మనం చెప్పే సత్యం వాళ్ళకి ఎక్కదో, మన మీద కక్ష కడతారు, మనల్ని ఏదో రకంగా పాడు చేయాలని చూస్తారు, మనల్ని ఏదో రకంగా తగ్గించాలని చూస్తారు, మన మీద లేనిపోని అన్నీ పుట్టగిస్తారు, ప్రచారాలు చేస్తారు.
అప్పుడు ఏమవుద్ది? ఇద్దరు మనుషుల దగ్గర అది వైరం కిందే ఉండిపోద్ది. దాన్ని ఏమన్నాడు? పచ్చగడ్డేస్తే బొగ్గుమంటదని నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని. ఎందుకనంటే నేను చెప్పే సత్యాన్ని మీరు పాటిస్తే మీరు ఇతరులతో ఏమైపోతారో? వైరాన్ని పెంచుకున్న వాళ్ళు అయిపోతారు. ఇతరులకి మీకు ఏమొస్తుంది? గొడవ వస్తుంది. ఇతరులకి మీకు మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమన్న పరిస్థితులు వస్తాయి. కాబట్టి భూమి మీద అగ్నివేయ వచ్చితినని ఈ సందర్భాన్ని తీసుకొచ్చి దేనికి పెడుతున్నారు? 3వ అధ్యాయము అగ్ని బాప్తిస్మానికి పెడుతున్నారు. ఏ సందర్భాన్ని? ఈ సందర్భాన్ని. నిజమే, అది అగ్నితోనే పోల్చాడు. సమాధానము లేని పరిస్థితిని దేంతో పోల్చాడు? అగ్నితోనే పోల్చాడు. అది ఎవరి ద్వారా జరుగుద్ది? యేసుక్రీస్తు వారి ద్వారానే జరుగుద్ది. అయితే ఆ సందర్భాన్ని ఈ సందర్భంతో కలపచ్చా? ఇంకా అగ్ని అంటే ఇంకా పోల్చాడు. పేతురు గారు అగ్ని వంటి మహాశ్రమలో అంటాడు. మహాశ్రమలను పేతురు గారు దేంతో పోల్చాడు? అగ్నితో పోల్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ సందర్భంలో బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ అగ్ని బాప్తిస్మం అంటున్నాడు కదా. పేతురు గారు చెప్తున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమల ఇక్కడ ఈ టెస్ట్లో అర్థం నిజమే. యేసుక్రీస్తు వారు అగ్ని వంటి మహాశ్రమల్లో ముంచాడా లేదా? శిష్యుల్ని ముంచాడా లేదా? మనల్ని కూడా ముంచుతానని, మనల్ని కూడా అందులో ఉండమని, ఆ శ్రమల్లో ఉండమని మనకు బోధించాడా లేదా? ప్రతి ఒక్కరూ నన్ను వెంబడించేవారు తనను తాను ఉపేక్షించుకుని ప్రతి దినం ఏం చేయాలట? తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అన్నాడు. ఇప్పుడు మన సిలువను మనం ఎత్తుకుని ప్రభువును వెంబడిస్తే నిప్పు కణికల మీద నడిచినట్టు ఉంటుందా, లేదా మెత్తని పచ్చగడ్డి మీద నడిచినట్టు ఉంటుందా క్రిస్టియానిటీ? చెప్పండి. మన సిలువను ఎత్తుకుని మనం నడుస్తూ ఉంటే అది నిప్పు కణికల మీద నడిచినట్టే, శ్రమలే. మనం సిలువను ఎత్తుకోం కాబట్టి మనకు శ్రమలు ఉండవు. నువ్వు సత్యము చెప్పబడిన రీతిగా బ్రతకడం నేర్చుకో, ప్రతి క్షణం నీకు ఏమొస్తాయంటే శ్రమలే వస్తాయి. కాబట్టి పేతురు చెప్తున్నట్టుగా అగ్ని వంటి మహాశ్రమలు అది నిజమే, అది యేసుక్రీస్తు వారి ద్వారానే వస్తాయి. కుటుంబంలో సమాధానం లేకపోవడం అది యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. నేను మూడు చెప్పాను ఇప్పుడు మీకు. ఏంటి? పెంతెకొస్తు పండుగన అగ్ని కనబడుతుంది ఒకటి, అది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే లూకాసువార్త 12వ అధ్యాయంలో మనుషుల మధ్య సమాధానం లేకపోవడం అది అగ్నే, అది యేసుక్రీస్తు వారి ద్వారానే. అది ఇక్కడ పెట్టచ్చా అని అంటే ఆలోచించాలి. అలాగే ఇంకొకటి పేతురు గారు చెప్తున్నట్టుగా అగ్ని వంటి మహాశ్రమలో దాన్ని ఇక్కడ పెట్టచ్చానంటే ఒప్పుకోవచ్చు, ఆ శ్రమల్లో ఆయన ముంచుతాడు అని. అయితే ఇక్కడ యోహాను గారు మాత్రం దాన్ని చెప్పట్లేదు. నేను అదే అన్న సందర్భం బైబిల్లో సందర్భాన్ని పట్టుకుంటే అగ్ని అన్న పదం కనబడిన ప్రతి చోటని దీనికి ఆపాదించకూడదు. మీకు అర్థమవుతుందో లేదో? సందర్భాన్ని ఆలోచిస్తే ఏ అగ్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి త్వరగా ఏ అగ్ని గురించి మాట్లాడుతున్నాడో సందర్భాన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు చూద్దాం, సందర్భాన్ని ఆలోచిద్దాం. 17వ వచనంలో, 3వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇక్కడ అగ్ని అంటే ఏంటి? ఆరని అగ్నితో ఏం చేస్తాడట? పొట్టును కాల్చివేస్తాడు. అంటే దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు? అర్థమవుతుందా? సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే, అగ్ని అన్న పదాలను బట్టి ఆలోచిస్తే వేరు వేరు అర్థాలు. అవి నిజమే, అవి యేసుక్రీస్తు ద్వారా వచ్చేవే. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే వాటిని ఇక్కడ యోహాను గారు ఎత్తుకుంటలేదు. మరి దేన్ని ఎత్తుకుంటున్నాడని అంటే ఇక్కడ పొట్టును ఆరని అగ్నితో కాల్చేస్తాను అని అంటున్నాడు. ఆరని అగ్ని ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆరని అగ్ని ఎక్కడ ఉంటుంది చెప్పండి? నా మాటలు అర్థమవుతుందా లేదా? ఆరని అగ్ని ఎక్కడ ఉంటుంది? మా ఇంట్లో కిచెన్లో ఉంటుందండి అని అనకండి. ఈ భూమి మీద అగ్నివేయ ఉచితం అన్నాడు చూసారా? అది ఆరిపోద్దా? కొంతకాలానికి అది ఆరిపోద్దా? అత్తకే కోడలకి అగ్గి పడిందండి, సత్యం విషయంలోనూ అసత్యం విషయంలోనూ. ఆరుతుందా అగ్ని? అది ఎప్పుడు ఆరిపోద్ది? అత్త చచ్చిపోయాక ఆరిపోద్ది, అంతే కదా? బతుకున్న ఆరిపోద్ది, మారు మనసు వస్తే ఇద్దరికే, లేదా కోడలు చచ్చిపోకైనా చెప్పండి, ఇంకెవరితో ఉంటుంది ఫైటింగ్ అక్కడ? ఆ పాత్ర ఖాళీ అయిపోతే కొట్టుకుండా ఫోటో చూసుకుని కొట్టుకోవడమే. అయ్యో బతుకుండగా తిట్టి టైంకి టీ పెట్టలేదేమో అని ఇప్పుడు అయ్యో గోడెక్కేసింది మా అత్తగారని చూసి ఆడడమే.
అక్కడ ఆరిపోయిందా లేదా అగ్ని? శ్రమలు అనే అగ్ని, పేతురు గారు చెప్పిన శ్రమలు అనే అగ్ని ఆరిపోయిందా లేదా? కొంతకాలానికి ఏమన్నాడు అదే పేతురు గారు? ఏమన్నాడు? మీరు సంపూర్ణులగు వరకు కొంతకాలము మిమ్ములను శ్రమలలో కొంతకాలం ఉంచుతానన్నాడు. తర్వాత ఏమిస్తాడు మనకి? విశ్రాంతి. కాబట్టి ఇక్కడ యోహాను గారు చెప్తున్న అగ్ని ఏంటంటే అది ఆరదట. ఆరని అగ్ని. ఎక్కడుందో ఆరని అగ్ని అని అంటే అది నరకములో మనకే కనబడుతుంది. అగ్ని ఆరదు, చెప్పండి. నరకమున వారి పురుగు చావదు. అగ్ని ఆరదు. ఆరని అగ్ని. ఆరని అగ్ని అని అంటే ఇక్కడ టెస్ట్ ఏంటనంటే నరకములో ముంచుతాడు. నరకములో ముంచుతాడు. ఒక మాటలో చెప్పాలి ఏనంటే ఆత్మనిచ్చి రక్షించగలడు యేసుక్రీస్తు వారు, అగ్నిలో శిక్షించగలడు. ఆయన కెపాసిటీ ఇది అని యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు పరిచయం చేస్తున్న ఎలివేషన్ అది. ఎందుకంటే కొంతమంది వచ్చి అడిగారు కదా, మేము ఎదురు చూస్తున్న మెస్సియా, మేము ఎదురు చూస్తున్న క్రీస్తు నువ్వేనా అంటే, నేను నీటిలో బాప్తిసం ఇచ్చినందుకే మీకు క్రీస్తులా కనబడ్డాను. నేను క్రీస్తు ఎవరో తెలుసా? క్రీస్తు ఎవరు అని అంటే ఆత్మలో ముంచి రక్షించగలడు, ఆయన అగ్నిలో ముంచి శిక్షించగలడు. కాబట్టి ఆత్మ, పరిశుద్ధాత్మ బాప్తిసం అని అంటే రక్షించేది, అగ్ని బాప్తిసం అని అంటే శిక్షించేది. ఇప్పుడు రెండు పనులు ప్రభువారు చేయగలరా లేదా? చెప్పండి. ఆత్మిచ్చి రక్షించగలడు, అగ్నిలో చెప్పండి శిక్షించగలడు. ఈ రెండు పనులు యోహాను గారు చేయగలడా? ఆయన వల్ల అవదు. అందుకే ఆయన ఏమన్నాడో, ఈ ఎలివేషను నాకు ఇచ్చేది కాదు, ఇది నన్ను క్రీస్తులో చూడకండి. క్రీస్తు ఎవరు అని అంటే ఆత్మలో ముంచి రక్షించగలడు, అగ్నిలో ముంచి శిక్షించగలడు. అందుకే ఇప్పుడు రెండవ రాకడలో శిక్ష విధించేది ఎవరు? రోమా 8వ అధ్యాయంలో మనం చదువుతాం, శిక్ష విధించు ఆయనే, యేసుక్రీస్తు వారే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఆత్మలో బాప్తిస్మం మనం పొందుకోవాలి, అగ్నిలో బాప్తిస్మం మనము పొందుకోకూడదు. ఆ ఆత్మలో బాప్తిస్మం మనం పొందుకోవాలి. అందుకే ఇదే లోకాసు వార్త 11వ అధ్యాయంలో చెప్తాడు, ఆత్మని అడగండి, ఆత్మనే దేవుడు ధారాళంగా ఇస్తాడు. చూడండి ఒకసారి ఆ మాట. ఇదే లోకాసు వార్త 11వ అధ్యాయంలో చెబుతూ ప్రార్థన గురించి దేవుణ్ణి అడగమంటాడు. లోకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. కాబట్టి దేవుణ్ణి ఏం అడగాలనంటే ఆయన ఇచ్చేటటువంటి ఆత్మను ఎంతో ఖచ్చితంగా ఇస్తాడట. ఆత్మ మన దగ్గర ఉంటే రక్షించబడతాము, ఆత్మ మన దగ్గర లేకపోతే శిక్షించబడతాము. కాబట్టి ఈ రెండు పనులు ఎవరు చేయగలరనంటే నా వెనక వచ్చేవాడు ఈ రెండు పనులు చేస్తాడు, ఖబర్దార్ అని చెప్తున్నాడు ఆయన, బాప్తిస్మిచ్చు యోహాను గారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ బాప్తిస్మం తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి, ఏ బాప్తిస్మం తీసుకోకూడదో ఒకసారి ఆలోచించండి. ఈ రెండు ఎవరిస్తారు మనకి? ప్రభువే. ఒకవేళ ఎప్పటికీ ఈ బాప్తిస్మం, ఆత్మలో ములిగిన బాప్తిస్మం నీకు కావాలి అని అంటే నువ్వు ముందు ఆ ఆత్మ నీకు రావాలి అని అంటే ఎక్కడ ములగాలి? ముందు నీటిలో ములుగు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ముందు నీటిలో ములుగు, బాప్తిస్మం పొందు, అప్పుడు ఆత్మాను వరమును నీకు ఇస్తానన్నాడు. రైట్. ఆత్మ అధీనంలో మనం బ్రతికినప్పుడు, దేవుని కుమారులుగా మనం బ్రతికినప్పుడు ఏం చేయబడతాం అన్నాడు? చెప్పండి, ఏం చేయబడతాం? రక్షించబడతాం, దేవుని కుమారులుగా పరలోకానికి వెళ్తాం. ఒకవేళ ఆత్మను విడిచిపెట్టేస్తే పరిశుద్ధాత్మని మరలా అదే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల్లో నూనె, సిద్ధే, దివిటీలు ఇవన్నీ ఉన్నాయి. బుద్ధి లేని కన్యకల్లో ఏం లేదు? నూనె లేదట. నూనె లేకపోవడం అని అంటే సాదృశ్యంగా ఏం చెప్పబడింది? ఆత్మకు సాదృశ్యంగా నూనె. కాబట్టి ఆత్మ ఎవరిలో లేదో వారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను. కాబట్టి విడిచిపెట్టబడిన వాళ్ళు ఎక్కడికి పోతారో? ఆరని అగ్నిలోకి పోతారు. అక్కడ యోహాను గారు యేసుక్రీస్తు వారికి ఇస్తున్నటువంటి ఎలివేషన్ అది. అర్థమైందా? నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని రక్షించగలడు, ఆత్మనిచ్చి నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని అగ్నిలో ముంచి చంపేయగలడు. ఏమనుకుంటున్నారో జాగ్రత్త, ఆయన సామాన్యమైన వాడు కాడు అన్న ఎలివేషన్ ఇచ్చాడు. ఆ మూర్ఖులకు అర్థం కాలేదు ఆ రోజు. ఈరోజు మనకైనా చెప్పండి, ఆయన యొక్క గొప్పతనం మనకి అర్థం కావాలి. కాబట్టి ఆయన రక్షించనుగలడు, చెప్పండి, ఆయన శిక్షించనుగలడు. రైట్. తర్వాత మనం వచ్చేయగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయంలో 21వ వచనం, 22వ వచనం, ఆయన బాప్తిస్మం తీసుకున్న సందర్భం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు
ఆ తర్వాత 18, 19 వచనాల్లో 20 వచనాల్లో హేరోదు గురించి బాప్తిస్మిచ్చి యోహాను వారిని హెచ్చరించడం గురించి చెప్పాడు. మీకు తెలుసది, దాన్ని పక్కన పెడదాం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురు వలె ఆయన మీదకి దిగివచ్చును. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించును అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. సంగం ఆలోచించండి, ఒక శబ్దం ఆకాశం నుండి. ఇది మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లోకాలో ఉంది. మత్తయికి, మార్కుకి, లోకాకి తేడా ఏంటి? బాప్తిస్మ సందర్భంలో మత్తయికి, మార్కుకి, లోకాకి తేడా ఏంటి చెప్పాలి. మీరు వింటున్నారు కాబట్టి రేపొద్దున గ్రూప్లో పెట్టండి. టైం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతున్నా. రైట్, ఇప్పుడు 23వ వచనం నుండి 38వ వచనం వరకు, 23వ వచనం నుండి 38వ వచనం వరకు ఏముంది అక్కడ? 23 లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం వరకు ఏముంది అక్కడ? ఏముంది? యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి ఉంది. ఇదే వంశావళి మరలా మనకి ఎక్కడ కనబడద్ది? యేసుక్రీస్తు వారి వంశావళి ఇదే అంటే ఇది కాదు, మరలా ఎక్కడ కనబడద్ది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడద్ది. ఇప్పుడు ఈ రెండు వంశావళులు ఒకలాగే ఉన్నాయా చెప్పండి. ఈ రెండు వంశావళులు ఒకలాగే ఉన్నాయా? ఈ రెండు వంశావళులు ఒకలా లేవు. ఎందుకనంటే మత్తయి గారు అబ్రహాము నుండి మొదలు పెట్టాడు, ఎక్కడి వరకు తీసుకొచ్చాడు? యేసుక్రీస్తు వారి వరకు తీసుకొచ్చాడు. లోకా గారు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు? చూడండి. లోకా గారు ఆదాము, యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి యేసేపు కుమారుడు అని ఎంచబడ్డాడు చూసారా 23వ వచనంలో. అక్కడి నుండి మొదలుపెట్టి ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు? ఆదాము వరకు తీసుకెళ్ళాడు. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాలు. మత్తయి గారేమో యేసుక్రీస్తు వారి దగ్గర నుండి అబ్రహాం వరకు తీసుకెళ్తే, ఈయన యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో? ఆదాము దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఎందుకు అలా తీసుకెళ్ళాలి? అర్థమవుతుందా? రెండవది, మత్తయి గారు ఎవరి గురించి చెప్తున్నాడు వంశావళిలో అంటే, మత్తయి గారు చెబుతున్న వంశావళిలో మనకి రాజులు కనబడతారు. లూకా గారు చెప్తున్న వంశావళిలో మనకి ఎవరు కనబడుతున్నారు? సామాన్యులు కనబడుతున్నారు. ఇక్కడ అది ఇది అని ఏం లేదు, క్యాడర్. కానీ అబ్రహాందు మత్తయి గారు చెప్తూ ప్రత్యేకించి ఎవరిని చూపిస్తున్నాడు? రాజవంశాన్ని చూపిస్తున్నాడు ఆయన. అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న ఆ తరాలలో రాజులు లేకపోయినా ప్రవచనం ఉంది. దావీదు నుంచి రాజులు ఉంటారు మత్తయి సువార్తలో. కానీ అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న 14 తరాల్లో ప్రవచనం ఉందా లేదా? రాజు వస్తాడు అన్న ప్రవచనం ఉందా లేదా? ఎస్, ఉంది. అంటే ఓవరాల్గా మత్తయి గారు వంశావళిలో రాజులను చూపిస్తూ ఉంటే, లోకా గారు తన వంశావళిలో ఎవరిని చూపిస్తున్నాడో? సామాన్యులను చూపిస్తున్నాడు. సంపన్నులు ఉండొచ్చు, సామాన్యులు ఉండొచ్చు. అలాగే సుమారు దేవుణ్ణి తప్పించి యేసుక్రీస్తు వారు ఆదాముతో కలుపుకుంటే దగ్గర ఈ వంశావళిలో సుమారు 76 పేర్లు వస్తున్నాయి. ఎవరో వంశావళిలో? లోకా గారు చూపించే వంశావళిలో. మత్తయి గారు చూపించిన వంశావళిలో ఎన్ని పేర్లు వస్తాయి మనకి? 14, 14, 14, 13, 14, 14, 14. ఆయన చెప్పింది, మత్తయి గారు చెప్పింది. అది ఎలా 14 అయిందో మనం చూసాం. అది ఎలా 14 అయిందంటే దావీదు గారిని కలపాలి, దావీదు గారిని కలపకపోతే 14 అవ్వట్లేదని చూసాం అది మనం. సో 14, 13, 14. రైట్. అంటే ఎంత అవుతున్నాయి? సుమారు 41. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారంటే దగ్గర 76 మంది కనబడుతున్నారు. రైట్. అంటే ఈ రెండు వంశావళుల ద్వారా ఈ రెండు రచయితలు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారనంటే, వాళ్ళు చాలా స్పష్టంగా పాఠకులకి ఒక విషయాన్ని ఇస్తున్నారు. మత్తయి గారు ఏం చూపిస్తున్నాడనంటే, నేను రాజును పరిచయం చేస్తున్నానని మత్తయి గారు రాజును చూపించాడు. అందుకే ఏ వంశంలో నుంచి తీసుకొచ్చాడు యేసుక్రీస్తు వారిని? రాజుల వంశంలో నుంచి తీసుకొచ్చాడు. లోకా గారు ఏం చూపిస్తున్నాడో? మనుష్య కుమారుణ్ణి చూపిస్తున్నాడు. అందుకే ఆ మనుషులందరికీ మూల పురుషుడైన ఆదాము గారి దగ్గరికి తీసుకుపోయి చూడండి వంశావళిని. యేసుక్రీస్తు వారి వంశావళి అందరికీ మూల పురుషుడు ఎవరో? అపోస్తుల గారు 17వ అధ్యాయంలో చదువుతాం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని
పుట్టించిన అన్నాడు కదా, ఇదే లోకా గారు అదే విషయం రాశాడు. ఇక్కడ కూడా ఏం చూపిస్తున్నాడు, మరలా ఆదాము దగ్గరికే తీసుకెళ్ళిపోయాడు. అంటే మనుషులందరూ ఏ ఆదాము ద్వారా అయితే వస్తున్నారో, ఏ ఆదాము ద్వారా అయితే వస్తున్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనుష్య కుమారుడిగా ఈ భూమి మీద చూపిస్తున్నాను నేను అని లోకా గారు చెబుతున్నాడు. అర్థమైందా? ఎందుకు ఈ సువార్తల్లో ఈ రెండు వంశావల్లో వ్యత్యాసాలు ఉన్నాయనంటే, ఈ రైటర్ దృష్టి మనుష్య కుమారుడి మీద ఉంది, ఆ రైటర్ దృష్టి మత్తయి అనే రైటర్ దృష్టి రాజు మీద ఉంది. సో ఆ వ్యత్యాసాలు కనబడతాయి. రైట్, ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ వ్యత్యాసాలు బాగానే ఉన్నాయి. అయితే వ్యత్యాసాలు ఉంటే బాగుండు, కానీ వ్యత్యాసాలతో పాటు ఇంకా ఏం కనబడుతున్నాయి ఇందులో? 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి కుమారుడు. రైట్, ఇది ఇక్కడ ఈ క్లియర్ కట్గా ఉంది. యోసేపు కుమారుడని ఎంచబడును, యోసేపు హేలీకి అని చెప్తున్నాడు. మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి. 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ యాకోబు తండ్రి, యోసేపు తండ్రి ఎవరు కనబడుతున్నారు? ఇక్కడ యాకోబు కనబడుతున్నాడు. లోకా గారు ఎవరు చెప్తున్నాడు? యోసేపు గారిని లోకా గారు ఎవరు చెప్తున్నాడు? హేలీ గారిని చెప్తున్నాడు కదా. అంటే లోకా గారు చెబుతున్న ఏలి యాకోబు తండ్రి, మత్తయి గారు చెబుతున్న యాకోబు యోసేపు తండ్రి, వీళ్ళిద్దరూ ఒకటేనా, లేదా వీళ్ళిద్దరికీ 2 పేర్లు ఉన్నాయా? ఇది కొంతమంది సోదరిమణుల ప్రశ్న. గ్రూప్లో పెట్టారు, మీరు చూసారో లేదో గ్రూప్లో. డౌట్ అర్థమైందా? యోసేపు గారి తండ్రికి 2 పేర్లు ఉన్నాయా ఏంటి? మత్తయి గారేమో యాకోబు అని చెప్తున్నాడు, చెప్పండి. లోకా గారేమో హేలీ అని చెప్తున్నాడు. సో యాకోబు హేలీ ఒక్కరేనా అని మాట్లాడుతున్నారు. చెప్పండి, ఒక్కరేనా? చెప్పాలి, ఒక్కరేనా? చెప్పండి. ఎన్నోసార్లు విన్నారు మీరు. అయ్యి బాబు, ఇంక ఇది కూడా మర్చిపోతే. నేను గతంలో చెప్పాను కదా, యేసు క్రిస్మస్ సీజన్లో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. ఇద్దరు ఒకటేనా? చాలా స్పష్టంగా ఉంది. మత్తయి గారు స్పష్టంగా యోసేపు ఎవరు కొడుకనంటే యాకోబు కొడుకని చెప్పేశాడు. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు? 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును చెప్పండి కనెను అన్న పదం ఉందా లేదా? కన్నాడనంటే చెప్పండి, ఇంక డ్యామ్ షూర్ ఎవరు కన్నారు ఆయన్ని? యాకోబుకు అన్నాడు. ఇక యోసేపు ఎవరు కొడుకు? యాకోబు కొడుకే, ఇంక అందులో డౌట్ లేదు. లోకా గారు ఏం చెప్తున్నాడు? ఎంచబడెను. కనడం వేరు, చెప్పండి, ఎంచడం వేరు. అంటే యాకోబు వేరు, హేలీ వేరు. యాకోబు హేలీ ఒక మనిషి కాదు. క్రీస్తు తండ్రికి 2 పేర్లు లేవు. మనకు స్పష్టంగా అర్థం కావాలి. ఎందుకనంటే ఏలిని ఎంచాడని లోకా రాశాడు, మత్తయి గారు యాకోబు కన్నాడని మత్తయి గారు రాశాడు. యోసేపును యాకోబు కన్నాడని మత్తయి కన్ఫర్మ్ చేస్తే లోకా ఏం కన్ఫర్మ్ చేశాడు? ఎంచెను అన్నాడు. ఎంచడం వేరు, చెప్పండి, కనడం వేరు. అయితే ఇలా ఎందుకు రాశారు అని అంటే, ఇలా ఎందుకు ఈ గ్రంథకర్తలు ఇలా రాశారనంటే, వాళ్ళు కన్ఫ్యూజ్ పడట్లేదు, మనమే కన్ఫ్యూజ్ పడుతున్నాం చదివేటప్పుడు. ఎందుకు అలా పేరు మారింది అని పేరునే చూసాను తప్ప పేరు తర్వాత ఎంచబడ్డాడు అన్నదాన్ని చూడలేదు, కన్నాడు అన్నదాన్ని కూడా చూడలేదు. కాబట్టి ఎందుకు అలా రాశారు అని అంటే, వీళ్ళిద్దరూ కూడా మనకి ఏం చెప్తున్నారంటే, దావీదు వంశము నుండే యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నారు. ఇద్దరు కూడా, లోకా గారు దావీదు వంశం నుండి చూపిస్తున్నారు యేసుక్రీస్తు వారిని. అలాగే మత్తయి గారు యేసుక్రీస్తు వారిని ఏ వంశం నుండి చూపిస్తున్నారు? చెప్పండి, దావీదు వంశం నుండే చూపిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు దావీదు వంశం నుండి చూపిస్తున్నారంటే, ఆల్రెడీ ప్రాఫెసీ ఉందా లేదా? 2వ సమూయేలు 7వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ప్రాఫెసీ ఉందే. దావీదు సింహాసనం మీద ఒక ఆయన నిరంతరము సింహాసనాన్ని నిరంతరము ఏలేవాడు ఒక ఆయన రాబోతున్నాడని ఆ కాలంలోనే దావీదు గారికి
ప్రాఫెసీ ఉంది. అదే తర్వాత కాలంలో ఏం జరిగిందనంటే జరుపుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో మత్తయి ఆ వంశాన్ని ఎక్కడ విడగొట్టాడనంటే మత్తయి యాంగిల్ అంటే సొలొమోన్ దగ్గర నుంచి విడిపోయింది. అందుకే మత్తయి గారు ఎవరిని చూపిస్తాడో సొలొమోను చూపిస్తాడు. మత్తయి వంశావళిలో చూడండి ఎవరు కనబడుతున్నారు మనకి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 7వ వచనం. ఉరియా భార్యగా ఉన్న ఆమె దావీదు సొలొమోను కన్ను, సొలొమోను రెహబామును కనెను. ఇక్కడ వరకు బాగానే ఉంది. దావీదు కొడుకిన సొలొమోను చెప్పాలి. సొలొమోను గారు ఎవరు? దావీదు గారి అబ్బాయి. రైట్. ఇక్కడ చూడండి లూకాసువార్త 3వ అధ్యాయము 31వ వచనం. ఎల్యాకీము మెలియాకు, మెలియా మెన్నాకు, మెన్నా మత్తాతుకు, మత్తాత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి. అక్కడ దావీదు నుండి సొలొమోను అని మత్తయి చెప్తున్నాడు, ఇక్కడ దావీదు నుండి నాతాన్ అని చెప్తున్నాడు. ఇంతకీ దావీదు కొడుకు సొలొమోనా నాతానా? ఇక్కడ మరలా ప్రశ్న. దావీదు కొడుకు సొలొమోనా నాతానా? చెప్పలే. సొలొమోనేనండి, నేను ఓటేస్తానండి, నాకు ఆయన గురించే తెలుసండి, నాతాన్ గురించి తెలియదండి అని అనకండి. ఇక్కడ ఇద్దరు దావీదు గారికి ఇద్దరు కొడుకులే. చూద్దామా వీళ్ళిద్దరు ఎక్కడ కనబడతారో. సమూయేలు 2వ గ్రంథము త్వరగా. సమూయేలు 2వ గ్రంథము త్వరగా 8వ అధ్యాయమా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము మీరు 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనంలో ఇది కాదు, 5వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, ఎవరికి? దావీదుకి. షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఎబారు, ఎలీషువ, నెపెగు, యాపియా, ఎలీషమ, ఎల్యాద అనువారు. చెప్తున్నాడు చూసారా. నాతాను సొలొమోనుకి ముందే ఉన్నాడు. అంటే దావీదు గారికి కుమారులు నాతాను ఉన్నాడు. చెప్పండి, దావీదు గారి కుమారులు సొలొమోను ఉన్నాడు. మత్తయి గారు వంశావళిని క్రాస్ చేసేటప్పుడు మత్తయి గారు సొలొమోన్ యాంగిల్లో తీసుకొచ్చాడు. ఎందుకు సొలొమోన్ యాంగిల్లో తీసుకొచ్చాడంటే ప్రాఫెసీ ప్రకారంగా దావీదు వారసుడు ఎవరో, రాజు ఎవరో, సొలొమోను. అందుకే రాజుగా చెప్తున్నాడు కాబట్టి మత్తయి గారు సొలొమోన్ని తీసుకొచ్చాడు, సొలొమోన్ యాంగిల్లో వంశాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయనెవరు? నాతాను. ఆయన కూడా చెప్పండి ఎవరు? దావీదు కొడుకే. అయితే దావీదు ద్వారానే ఆయన చిగురు వస్తుందని చెప్పాడు కనుక, వంశం వస్తుందని కనుక సొలొమోను ద్వారా వచ్చినటువంటి ఆ వంశము శపించబడింది. మనం చదువుతాం ఇర్మియా గ్రంథంలో. ఆయన ఉంటారు ఎవరైనా రాజు యెహోయాకీము. వాటి టైంలో యెహోయాకీం అన్న రాజు టైంలో గ్రంథాన్ని కాల్చేసినప్పుడు దేవుడు శపిస్తాడు. ఇక ఆ తర్వాత యెహోయాకీము తర్వాత యెహోయాకీన్ అన్నవాడు వస్తాడు, యెకొన్యా అన్నవాడు. వాడు ఇర్మియా 22వ అధ్యాయం చదవండి. ఇర్మియా 22వ అధ్యాయం త్వరగా చూపించి నేను ముగిస్తాను. ఏంటి ఈ చరిత్ర అని అంటే, ఎందుకు వీళ్ళిద్దరూ డిఫరెంట్ యాంగిల్లో ప్రయాణం చేశారు వంశావళిని చూపించేటప్పుడు అంటే, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికొండ వంటి వాడ, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఎలా త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గురించి రాయండి. అతని సంతానములో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఈ యెకొన్యా అన్నవాడు ఎవరు అంటే యోధా రాజులలో చివరి నుంచి రెండవవాడు. ఇతని తర్వాత ఇతని వారసుడు అవ్వాలి. యాక్చువల్లీ యెకొన్యా వారసుడు అవ్వాలి. యెకొన్యా వారసుడు అవడు, యెకొన్యా సహోదరుడు అవుతాడు. సిద్కియా యోధా రాజుల్లో చివరివాడు. బబులోన్ రాజు వచ్చి వీడిని పట్టుపోతూ, ఎవరిని? యెకొన్యా అన్నవాడిని పట్టుపోతూ సిద్కియాను వారసుని చేశాడు. అక్కడితో ఏమైపోయింది? ట్రాకు తప్పిపోయింది. అర్థమైందా? ఇప్పుడు 23వ అధ్యాయంలో చూడండి, ఈడు ఎందుకు ఇలాగ అయిపోయాడనంటే గ్రంథాన్ని కాల్ చేశారు ఇర్మియా గ్రంథంలో ఈ దరిద్రులు.
వీళ్ళ బాబు గ్రంథాన్ని గాలి చేస్తాడు యెహోయాకీము. అదే వారసత్వంలో వీడు ఉన్నప్పుడు ఆ యెహోయాకీము టైంలోనే దేవుడు శపిస్తాడు, మీకు మీ వంశంలో రాజు అన్నవాడు ఎవడు రాడు, మీ వంశం శపించబడింది, దావీదు సింహాసనంలో కూర్చుంటారు అని చెప్పాడు. 23 అధ్యాయం చదవండి ఒకసారి. 23 అధ్యాయంలో 5వ వచనం చదవండి. అది అక్కడితో శపించబడిపోతే, దావీదు సింహాసనంలో ఎవరో కూర్చుంటని శపించబడిపోయింది కదా. 5వ వచనంలో యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అంటే ఏ వంశం ఆగిపోయింది? భౌతికమైన వంశం శపించబడింది. ఇక దాని నుంచి ఎవరు రారో, రాజు ఎవ్వరూ రారు. మరలా 23 అధ్యాయానికి వచ్చేసరికి ఇర్మీయా ద్వారా ప్రాఫెసీ ఏం చెప్తున్నాడో, మరలా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టిస్తాను, అతడు రాజే పరిపాలన చేస్తాడు, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ప్రాఫెసీ ప్రకారంగా మత్తయిలో నుంచి రాజు, అధికారికంగా వచ్చేటటువంటి రాజు ఏమయ్యాడు? శపించబడ్డాడు. అందుకే యేసుక్రీస్తును రాజులుగా చాలామంది రాజుగా ఆ వంశాన్ని బట్టి, యోసేపును బట్టి అంగీకరించలేదు. వడ్లవాని కుమారుడుగానే చూశారు. ఎందుకు అనంటే చరిత్ర వాళ్ళకి తెలుసు. ఏ చరిత్ర? ఆ శపించబడిన వంశంలో నుండి రాజు ఎలా వస్తాడో కదా, శపించబడిన వంశంలో రాజు ఎలా వస్తాడో ఇర్మీయా గారు ఎప్పుడో చెప్పేశారు కదా. కాబట్టి ఈ వంశంలో క్రీస్తు వచ్చాడనంటే మేము అంగీకరించాం. కానీ దేవుడు ఎంత గొప్పోడనంటే వాళ్ళు ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయాన్ని చూశారు తప్ప, ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయాన్ని చూస్తే రాజు మరలా నీతి వేరు చిగురు అన్నాడు కనుక ఆ చిగురు ఎవరు అనంటే మరలా ఎవరి ద్వారా వచ్చాడంటే దావీదు గర్భం ద్వారానే వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇటు నాతాను దగ్గర నుంచి తీసుకున్నాడు లూప్ లైన్. ఎవరో లోకా గారు నాతాను దగ్గర నుంచి ఎక్కడికి తీసుకున్నాడో, నాతాను వంశంలో నుంచి, నాతాను గర్భంలో నుంచి మనకి ఎవరు కనబడతారనంటే మరియ తల్లి కనబడుతుంది. అక్కడ హేలిని మరియ తల్లి యొక్క తండ్రిగా నమ్ముతారు. హేలిని మరియ తల్లి యొక్క తండ్రిగా నమ్మితే, ఇప్పుడు హేలి మరియ తల్లికి తండ్రి అయినప్పుడు హేలి ఈయనకి ఏమవుతాడు? ఎవరికి? యోసేపు గారికి మాంగారు అవుతాడు. కాబట్టి అల్లుడు అని చెప్పరు వాళ్ళు, తాతనే తండ్రి అనే చెప్పుకుంటారు. యూదుల కల్చర్ ప్రకారంగా అల్లుడిని కూడా కొడుకు, కుమారుడు అని ఎంచుకుంటారు. ఇప్పుడు లీగాలిటీ ప్రకారంగా చూసుకుంటే యేసుక్రీస్తు వారు ఈ వంశంలోనూ లీగాలిటీ ప్రకారంగా వారసుడే, రాజు వారసుడే. ఈ వంశంలోనూ లీగాలిటీ ప్రకారంగా దావీదు గర్భము ద్వారానే వచ్చాడు ఆయన అన్నది ఇద్దరు రైటర్ల మోటో. ఒక మనిషికి 2 వంశాలు ఉంటాయండవా? ఇప్పుడు మా అబ్బాయికి 2 వంశాలు ఎలా కనబడతాయి? ఒకటి నా వైపు నుంచి చెప్పండి, రెండవది తన వైపు నుంచి. మీకు కూడా అమ్మమ్మ, నానమ్మ 2 ఉంటాయి కదా. లోక గారేమో ఇటు అమ్మమ్మ చెప్పండి, మా అత్తయ్య గారేమో నానమ్మ. అయిపోయింది, ఏమీ లేదు అందులో. కాబట్టి ఈ వంశావళులు 2 ప్రాముఖ్యతలు. ఇద్దరు దావీదు దగ్గరే కట్ చేశారు. ఇద్దరు దావీదు దగ్గర నుంచే టర్న్ తీసుకున్నారు. ఇటు దావీదుతో సొలొమోను, ఇటు దావీదు నాతాను. కాబట్టి ఈయన మనుష్య కుమారుడుగా చూపించాడు కాబట్టి ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన రాజుగా చూపించాడు కనుక అబ్రహాము దగ్గర ఆగిపోయాడు. ఎందుకనంటే అబ్రహాము దగ్గర నుంచే ప్రాప్సీ ఉంది. కాబట్టి విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే దీని విషయంలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మరలా అడగండి. మనకి లూకా సువార్త 3వ అధ్యాయం పూర్తయింది. ఎప్పటికి ఎన్ని భాగాలు మాట్లాడుకున్నాం? ఇది 4, 15, 16, 17, 18 అవి ఒక 4, సుమారు 8 భాగాలు పూర్తయి ఇప్పటికి లూకా సువార్త. ఇంకా ఎన్ని భాగాలు ఉన్నాయి? సుమారుగా దగ్గర 17 భాగాలు ఉన్నాయి. ఇంకా 24 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక భాగంగా మనం చెప్పుకుంటూ వెళ్తే గంటన్నరైనా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఇందులో ఇంకా కొన్ని నేను పాయింట్స్ విడిచిపెట్టేశాను. అవి మీరు చదవండి. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు గ్రూప్లో కానీ నాకు వ్యక్తిగతంగా కానీ తెలియచేయండి. రైట్, ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మాతో ఈ అధ్యాయాల ద్వారా మాట్లాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మీ చిత్తంలో తండ్రి ఏమాత్రం మార్చకుండా, మీ మనసును ఏమాత్రం బాధ పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా మీలో తండ్రి చెప్పుటకు కృప చూపించమని తండ్రి ప్రాధేయపడుతూ, తెలియని దానిని విడిచిపెడుతూ తెలిసిన దానిని బలముగా తండ్రి సంఘానికి నడిపిస్తూ తండ్రి తెలియని కొత్త విషయాలతో గలిబిలి దుర్బోధలు చేయకుండా నన్ను, అలాగే నా ఈ యొక్క స్థానంలో నిలబడి ఎవరు మాట్లాడుతున్నా
అందరినీ బలపరచమని, అందరికీ అలాంటి వివేకం ప్రసాదించమని తండ్రి. వినుచున్న మీ బిడ్డలు కూడా తండ్రి, ఏదో ఎగ్జామ్ కొరకు కాకుండా తండ్రి, మీ కుమారుని యొక్క ఔన్నత్యం, మీ సంకల్పం యొక్క గొప్పతనం తెలుసుకుంటూ మరింత మీకు దగ్గర కావడానికి కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, మేము తిరిగి బయలుదేరి వెళ్ళుచుండగా క్షేమమైన ప్రయాణం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనకును తన పరిశుద్ధులకును తోడే ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.